ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము నాటుకోడి పులుసు చేసుకోబోతున్నాం అనమాట. హలో ఎవ్రీవన్, ఇదేంటంటే మా కిడ్స్ ఈరోజు సండే ఇంట్లో ఉన్నారు కదా, నాటుకోడి పులుసు చేయమని చెప్పారు. సో అది ఎట్లా చేస్తున్నానో చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి, ఇంకా పేస్ట్ పట్టలేదు, పేస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి గసగసాలు అంటాం కదా, అది నేను దంచుకున్నాను. అది దేనికి యూజ్ అవుతుందంటే మన నాటుకోడి అది పులుసు థిక్నెస్ రావడం కోసం ఇది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నాటుకోడికి టేస్ట్ అట్లా రావడానికి మనం గరం మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అది వచ్చి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్పెషల్ మసాలా అనమాట. ఇది ధనియాలు, ఇలైచి అండ్ దాల్చిన చెక్క, మిరియాలు వద్దనుకున్న వాళ్ళు, ఘాటు తక్కువ కావాలనుకున్న వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. హలో అండి, ఇవన్నీ నేను ఇందులో వేసుకున్నాను కదా, అందులోనే మనం అల్లం వెల్లుల్లిపై కూడా వేసేసుకోవచ్చు. అన్నీ కలిపి ఒక థిక్ పేస్ట్లా చేసుకోవచ్చు. కావాలనుకుంటే పౌడర్ సపరేట్ కావాలంటే అల్లం వెల్లుల్లిపై మీరు పక్కగా పెట్టేసుకుని ఓన్లీ ఇది ఒకటే పౌడర్ పెట్టుకోండి. నేనైతే ఇట్లా మొత్తం మిక్స్ చేసి ఒక ముద్దలాగా పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద మనం ఎందులో అయితే కర్రీ చేద్దాం అనుకుంటున్నామో అది పెట్టుకుని కర్రీకి తగ్గ ఆయిల్ వేసుకోవాలి. అందులో సాజీరా అండ్ బిర్యానీ ఆకులు, నెక్స్ట్ కర్రీలోకి తగినంత ఆనియన్స్, ఒక 4 to 5 or 6, ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. ఇందులోనే కొంచెం పసుపు అన్నమాట. వేసుకుని ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయినాయి కదా, కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేను. ఇలా చేంజ్ అయిన తర్వాత మనకి ఫస్ట్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గసగసాలు పేస్ట్, అది కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ హోల్ గరం మసాలా 4 ఇంగ్రీడియంట్స్ తీసుకుని నేను ఇంత ప్లేస్లా చేసుకున్నాను. అది కూడా ఇందులో వేసేస్తున్నాను. మసాలాలన్నీ కూడా ఇట్లా ఆయిల్ పైకి తేరడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఫస్ట్గా పసుపు తోటి వాష్ చేసి పెట్టుకోవాలి. నాటుకోడి ఎప్పుడు పసుపు తోటి వాష్ చేసి పెట్టుకోవాలండి. అట్లానే దీంట్లోకి గల్లుప్పు, సాల్ట్ కన్నా కూడా గల్లుప్పు అనేది కొంచెం టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అట్లా స్టార్టింగ్ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మిక్సర్వి వాటర్ అనమాట, అది గరం మసాలా పట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, మేము పక్కగా పెట్టాను. చికెన్ ఇప్పుడు కుక్ అవ్వడానికి అది యూజ్ అయింది. మనం కొంచెం ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట, కర్రీకి తగినంత కారం. అండ్ అందులోనే కొత్తిమీర. నాటుకోడిలో కొంచెం కారం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తక్కువ తినేవాళ్ళు చూసుకుని వేసుకోవాలి. ఇందులోకి రాగి సంగటి బెస్ట్ కాంబినేషన్ అండి. ఒక పక్కన అది కూడా వేస్తాము. రాగి సంగటి, బగారా, నాటుకోడి పులుసు. ఇందులో కర్రీకి తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి. మీకు కర్రీ గుర్తుంది కదా, ఎంత కన్సిస్టెన్సీలో కావాలో చూసుకుని స్టవ్ బంద్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ అవుతుందండి.